తెలంగాణ బీజేపీ అధ్యక్ష పదవికి రామచంద్రరావు నియామకంతో రాష్ట్ర రాజకీయాల్లో కొత్త చర్చ ఊపందుకుంది. కాంగ్రెస్ ఈ ఎంపికను బీజేపీ బీఆర్ఎస్ స్నేహబంధానికి తొలి అడుగుగా అభివర్ణించగా బీజేపీ కేడర్లోనూ తీవ్ర అసంతృప్తి వెల్లువిరుస్తుంది. బీఆర్ఎస్ సంక్షోభంలో ఉన్న వేళ బీజేపీ దూకుడుగా ముందుకు వెళ్లాల్సి అవసరం ఉండగా పార్టీ అధిష్టానం తీసుకున్న ఈ నిర్ణయం ఆశ్చర్యాన్ని కలిగిస్తుంది. క్షేత్రస్థాయిలో బీఆర్ఎస్ అవినీతి వివిధ కేసులపై పోరాటం సాగిస్తున్న బీజేపీ అదే పార్టీతో పొత్తుకు సిద్ధమవుతుందా అనే ప్రశ్నలు ఇప్పుడు తెలంగాణ రాజకీయాల్ని చుట్టుముట్టాయి. ఈ పరిణామాల వెనుక కేంద్రంలో ఎలాంటి రాజకీయ లెక్కలు నడుస్తున్నాయన్న దానిపై చర్చ మొదలైంది. రాబోయే సార్వత్రిక ఎన్నికల దృష్ట్యా ఈ కూర్పులు పొత్తులు రాష్ట్ర రాజకీయ పటాన్ని ఏ రూపంలో మలుస్తాయో అన్నది ఇప్పుడు ఆసక్తికరంగా మారింది. తెలంగాణ బీజేపీ అధ్యక్ష పదవికి రామచంద్రరావు నియమించిన కేంద్ర అధిష్టాన నిర్ణయంపై రాష్ట్ర రాజకీయాల్లో కొత్త చర్చ మొదలైంది. ఈ నియామకాన్ని బీజేపీ బీఆర్ఎస్ మధ్య ఓ కొత్త స్నేహబంధానికి తొలి అడుగుగా కాంగ్రెస్ అభివర్ణిస్తుంది. టీపీసీసీ మీడియా చైర్మన్ సామాన్ రామ్మోహన్ రెడ్డి చేసిన ఈ వ్యాఖ్యలు ఇప్పుడు రాష్ట్ర రాజకీయాల్లో మరింత వేడిని పెంచుతున్నాయి. తెలంగాణలో బీఆర్ఎస్ తీవ్రంగా దెబ్బతిన్న సమయంలో బీజేపీ దూకుడుగా ముందుకు వెళ్లాల్సిన అవసరం ఉండగా అధిష్టానం తీసుకున్న ఈ నిర్ణయం విస్మయం కలిగిస్తుందని కాంగ్రెస్ నేతలు వ్యాఖ్యానిస్తున్నారు. ఇదే సమయంలో బీజేపీ కేడర్లోనూ తీవ్ర అసంతృప్తి వ్యక్తమవుతుంది. గతంలో బండి సంజయ్ నేతృత్వంలో బీజేపీ బీఆర్ఎస్కు ధీటుగా ఎదురు నిలిచింది. అప్పట్లో పార్టీకి వచ్చిన ఊపు ప్రస్తుతం తగ్గిందా అన్న అభిప్రాయాలు కూడా వెల్లువెత్తుతున్నాయి. ఇక బీఆర్ఎస్ పార్టీకి చెందిన కీలక నాయకులు కేసుల వలయంలో చిక్కుకోవడం, కేసీఆర్ తరచుగా ప్రజల ముందు కనిపించకపోవడం వల్ల పార్టీ నిస్సహాయ స్థితిలో ఉన్న వేళ బీజేపీ ఎదిగే అవకాశాలు మెండుగా ఉన్న రాజకీయ వ్యూహాలు పూర్తిగా స్పష్టంగా లేవు. ఇదే సమయంలో బీజేపీ అధ్యక్ష పదవిని ప్రచారం లేని రామచంద్రరావుకు అప్పగించడం వెనుక అసలు ఎలాంటి రాజకీయం దాగుంది? బీఆర్ఎస్తో పొత్త లేక కవిత ఆరోపించినట్లుగా బీఆర్ఎస్ విలీనమేనా అన్న ఆరోపణలు కూడా వినిపిస్తున్నాయి. ఈ పరిణామాల నేపథ్యంలో బీజేపీ సీనియర్ నాయకులు ఈటెల, బండి సంజయ్ వంటి నేతలు ఎంతవరకు అధిష్టాన నిర్ణయానికి కట్టుబడి ఉంటారన్న ప్రశ్నలు కూడా లేవనెత్తుతున్నాయి. ఇప్పుడు మరోవైపు కేసీఆర్ కుటుంబంపై ఉన్న ఫోన్ ట్యాపింగ్, ఢిల్లీ లిక్కర్ స్కామ్ వంటి కేసుల్లో కేంద్రం విచారణ సంస్థల నత్తనడక కూడా అనుమానాలకు తావిస్తుంది. ఈ నేపథ్యంలో బీజేపీ బీఆర్ఎస్ పొత్తు నిజమైతే అది కాంగ్రెస్కు లాభంగా మారే అవకాశం ఉందని విశ్లేషకులు భావిస్తున్నారు. జనంలో వ్యతిరేకత ఎక్కువైతే తెలంగాణలో బీజేపీకి రెండో స్థానం ఏమో కానీ దెబ్బతినే అంశం చాలా ఉంది అనే అభిప్రాయం వ్యక్తమవుతున్నాయి.